this is Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 2 linear equations in one variable exercise 2.2 lo third solution. The base of an isosceles triangle is 4 by 3 centimeters. Okay. The perimeter of the triangle is 4 by 15 centimeters. అయితే పెరిమీటర్ ఇచ్చారు, బేస్ ఇచ్చారు. మా ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క బేస్ పెరిమీటర్ ఇచ్చారు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ ద రిమైనింగ్ ఈక్వల్ సైడ్స్? ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటేనే 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అని. బేస్ చెప్పారు, 2 ఈక్వల్ సైడ్స్ అని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ డ్రా చేస్తాం. యాక్చువల్లీ బేస్ అనేది ఇచ్చారు మా వాళ్ళు 4 by 3 centimeters. ఇవి రిమైనింగ్ 2 ఈక్వల్ సైడ్స్. ఇవే కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఆటోమేటిక్గా ఎక్స్ సెంటీమీటర్సే అవుతుంది. పెరిమీటర్ 4 by 15 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకేనా, ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క ఫిగర్. వాళ్ళు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని డ్రా చేశారు. చూద్దాం. నాకు లెంత్ తెలియదు కదమ్మా, ఈక్వల్ సైడ్స్. ఎస్, అందుకే ఏం చేసిన అంటే లెట్ ద లెంత్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్. గివెన్ ఏమిచ్చారు వాళ్ళు? ద బేస్ of an isosceles triangle ఎంత ఇచ్చారు? 4 by 3 centimeters. ఓకే, అండ్ ద పెరిమీటర్ ఎంత ఇచ్చారు? పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ 4 by 15 centimeters. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. 62 by 15 centimeters. మనకి ఫార్ములా ఏం తెలుసు? we know that the perimeter of the isosceles triangle equal to sum of 3 sides. అంతే కదా, sum of 3 sides. ఓకే, ఎస్. పెరిమీటర్ ఎంత ఇచ్చారు? 62 by 15 ఇచ్చారు. 3 సైడ్స్ని యాడ్ చేయాలి. మనము ఈ 2 సైడ్స్ని ఎక్స్ అనుకున్నాం, థర్డ్ సైడ్ 4 by 3 యాడ్ చేస్తాం. x plus 4 by 3 2x అవుతుందా? అన్నోన్వి మనము లెఫ్ట్ సైడ్ పెట్టేసుకోవాలి, అంటే ఎక్స్చేంజ్ చేసి రాసుకున్నాను. 4 by 3ని ఏం చేద్దాము? ట్రాన్స్పోజ్ చేద్దాం. ఓకే, ట్రాన్స్పోజింగ్ 4 by 3 to RHS. So 2x equal to 62 by 15 minus 4 by 3. 2x LCM ఎంత అవుతుంది? 15. రెండు ఒకే నెంబర్తో పోతుంది కాబట్టి LCM ఏది పెద్దగా ఉంటే అదే అవుతుంది. 4 by 3 ఫ్రాక్షన్ LCM. 3 1 జా 3 5 జా 15 క్యాన్సిల్. 2x equal to 62 minus 20 by 15. 2x equal to 62 minus 20 to 4 42 by 15. నెక్స్ట్ క్యాన్సిల్ చేస్తామని చేయండి. ఫస్ట్ 5 3 జా 3 5 జా 3 1 జా 3 4 జా 2x equal to 14 by 5. Transposing 2 to RHS, we get x equal to 14 by 5 into 1 by 2.
2 1s 2 7s. సో x ఈక్వల్ టు 7/5. వాళ్ళు మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు కాబట్టి మనం కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే రాద్దాం. సో x ఈక్వల్ టు 1 2/5 సెంటీమీటర్స్. కావాలంటే మల్టిప్లై చేసి చూసుకోండి. 5 1 is 5, 5 plus 2 is 7, 7/5. సో సైడ్స్ x అంటే సైడే కదన్నా. ద రిక్వైర్డ్ length of each of equal sides of an isosceles triangle is 1 2/5 centimeters. ఇది మా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.